హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు మనం రీసెంట్‌గా తమిళ్‌లో ఒక మంచి హారర్ అండ్ కామెడీ కాన్సెప్ట్‌తో వచ్చిన 'కంజూరింగ్ కన్నప్పన్' మూవీ స్టోరీ ఎక్స్‌ప్లెయిన్ చేసుకోబోతున్నాం. ఇలాగే మీకింకా ఏ మూవీ స్టోరీ అయినా ఎక్స్‌ప్లనేషన్ కావాలి అంటే ఆ మూవీ నేమ్ అనేది కామెంట్ బాక్స్‌లో కామెంట్ చేయండి. ఇంకా ఏమాత్రం ఆలస్యం చేయకుండా మూవీలోకి వెళ్ళిపోదాం. మూవీ స్టార్ట్ అవ్వగానే 1930వ సంవత్సరంలో ఒక భయంకరమైన అటవీ ప్రాంతంలోని ఒక ఇంట్లో ఒక మంత్రగత్తె ఏదో క్షుద్ర పూజ చేస్తున్నట్లు చూపిస్తారు. అలా మంత్రగత్తె అక్కడి నుంచి ఒక శ్మశానంలోకి వెళ్ళి అక్కడే పాతిపెట్టబడిన ఒక వ్యక్తి శవాన్ని బయటికి తీసి ఆ వ్యక్తి వెంట్రుకలు కట్ చేసి తీసుకుని వాటిని ఒక క్షుద్ర పూజ చేసిన బొమ్మకి చుట్టి మంత్రాలు చదువుతూ అలా బొమ్మను తీసుకుని ఒక పెద్ద బంగ్లాలోకి వెళ్ళి ఒక టేబుల్ ర్యాక్లో ఉన్న ఒక గుండ్రటి వస్తువు బయటికి తీసి ఈ బొమ్మని దానికి కట్టి తర్వాత ఆ మంత్రగత్తె తనని తాను పొడుచుకొని చనిపోయినట్లు చూపిస్తారు. సీన్ కట్ చేస్తే మూవీ స్టోరీ ప్రజెంట్ కి వస్తుంది. ఇక్కడే మనకి మన మూవీలో మెయిన్ క్యారెక్టర్ అయిన కన్నప్పన్ యాజ్ కేపీని చూపిస్తారు. అయితే కేపీ ఒక గేమ్ డెవలపర్. కేపీ ఎలాగైనా జాబ్ సంపాదించాలని చాలా ఇంటర్వ్యూస్ కి అటెండ్ అవుతూ ఉంటాడు. కానీ ఇప్పటిదాకా ఒక్క ఇంటర్వ్యూలో కూడా సెలెక్ట్ అయి ఉండడు. ఇంకా కేపీ ఫ్యామిలీలో తన అమ్మ లక్ష్మి, నాన్న అంజన్, మామ శేఖర్ ఉంటారు. లక్ష్మి ఒక యూట్యూబ్ ఛానల్ ఓపెన్ చేసి తనకి ఉన్న 50 మంది సబ్స్క్రైబర్స్ కోసం ప్రతిరోజు వ్లాగ్స్ చేస్తూ ఉంటుంది. ఇంకా నాన్న అంజన్ రిటైర్డ్ గవర్నమెంట్ ఉద్యోగి. తనకి వచ్చే పెన్షన్ డబ్బుతోనే కేపీ ఫ్యామిలీ బ్రతుకుతూ ఉంటుంది. నెక్స్ట్ సీన్లో అలా ఒక రోజు ఉదయం కేపీ తనకి ఈ రోజు కూడా ఒక ఇంటర్వ్యూ ఉందని ఫ్రెష్ అప్ అయ్యి రెడీ అవ్వాలని బాత్రూంలోకి వెళ్ళగా ట్యాప్ నుంచి వాటర్ రావు. దాంతో అదే విషయం తన అమ్మని అడగ్గా దానికి తను వాటర్ మోటార్ చెడిపోయిందని మీ మామ శేఖర్ సాయంత్రం లోపు రెడీ చేస్తా అన్నాడు. ఈ ఒక్కరోజు అడ్జస్ట్ అవ్వు అంటుంది. అది విన్న కేపీకి ఏం చేయాలో అర్థం కాదు. అప్పుడే కేపీ తన ఇంటి పెరట్లో చాలా కాలంగా క్లోజ్ చేసి ఉంచిన బావిని చూసి ఈ రోజుకి ఈ బావి డోర్స్ ఓపెన్ చేసి అందులోని నీరు తోడుకొని స్నానం చేద్దామనుకుని అలా ఆ బావి ఓపెన్ చేసి బకెట్తో బావిలోని నీరు తోడుతాడు. అయితే ఆ బావిలో నుంచి తీసిన బకెట్కి మూవీ స్టార్టింగ్లో మంత్రగత్తె ఉంచిన అదే గుండ్రటి వస్తువుకి కట్టిన బొమ్మ కూడా వస్తుంది. దాన్ని చూసిన కేపీ దాన్ని పెద్దగా పట్టించుకోకుండా దాన్ని మళ్ళీ బావిలో పడేసి ఆ నీటితో స్నానం చేసి ఆన్లైన్ ఇంటర్వ్యూకి రెడీ అయ్యి ల్యాప్టాప్ ముందు కూర్చొని ఆన్లైన్ ఇంటర్వ్యూకి అటెండ్ అవుతాడు. అయితే అలా కాసేపటికే కేపీ మామ ఆ రూమ్లోకి వచ్చి కేపీకి ఇంటర్వ్యూ జరుగుతూ ఉండగానే అది చూసుకోకుండా అక్కడే డ్రెస్ చేంజ్ చేసుకుంటూ ఉండడంతో అది చూసిన ఇంటర్వ్యూ చేసే ఆఫీసర్స్ ఇంటర్వ్యూ కట్ చేసేస్తారు. కేపీని రిజెక్ట్ చేస్తారు. దాంతో కేపీ ఫీల్ అవుతాడు. సీన్ కట్ చేస్తే అలా కేపీ తన ఫ్రెండ్ని కలిసి మాట్లాడుతూ ఉండగా అదే టైంకే కేపీకి డెవిల్ అనే పేరుతో కాల్ వస్తుంది. అది చూసిన కేపీ కూడా కొంచెం టెన్షన్ పడుతూ కాల్ లిఫ్ట్ చేయగా అవతలి వ్యక్తి నా డబ్బు ఇంకా ఎందుకురా ఇవ్వలేదు అంటాడు. దానికి కేపీ అన్న 2 వారాల్లో నీ డబ్బు ఇచ్చేస్తా అనగా దానికి ఆ వ్యక్తి ఇంకో 2 రోజుల్లో నా డబ్బు ఇవ్వాలి లేదంటే నీ అంతు చూస్తా అని వార్నింగ్ ఇచ్చి కాల్ కట్ చేస్తాడు. అదంతా విన్న తన ఫ్రెండ్ కేపీతో అసలు ఎవడ్రా వాడి దగ్గర నువ్వు ఎందుకు డబ్బు తీసుకున్నావని అడగ్గా దానికి కేపీ వాడి పేరు డెవిల్ ఆర్మ్స్ట్రాంగ్, వాడు ఒక బాక్సర్, బ్యాంకులో లోన్స్ తీసుకొని కట్టని వాళ్ళని బెదిరిస్తూ ఉంటాడు అని జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తాడు. ఒకరోజు కేపీ ఆన్లైన్లో పబ్జీ గేమ్ ఆడుతూ ఉండగా ఆ గేమ్లో తనకి కో ప్లేయర్గా ఒక చిన్న పిల్లాడు పరిచయం అవుతాడు. అలా కేపీ అండ్ ఆ పిల్లాడు క్లోజ్ ఫ్రెండ్స్ అవుతారు. అయితే కేపీ ఆ పిల్లాడితో గేమ్లో నెక్స్ట్ లెవెల్స్ వెళ్ళడానికి ఎంత డబ్బైనా పర్చేజ్ చేసి నెక్స్ట్ లెవెల్స్ దాటాలి అని అప్పుడే నువ్వు నిజమైన గేమర్ అవుతావు అని ఏదో సరదాగా చెప్పగా ఆ పిల్లాడు మాత్రం అది సీరియస్గా తీసుకొని దాదాపు 10 లక్షల దాకా గేమ్లో స్కిన్స్ పర్చేస్ చేస్తాడు. ఇంకేముంది ఈ విషయం తెలిసిన ఆ పిల్లాడి ఫాదర్ డెవిల్ కేపీని పిలిచి విషయం చెప్పి నీ వల్లే వాడు అంత డబ్బు పోగొట్టాడు, అందుకే ఇప్పుడు ఆ డబ్బు నువ్వే నాకు కట్టాలి అని 2 వారాలు టైం ఇచ్చి పంపుతాడు. దాంతో కేపీకి ఆ డబ్బు ఎలా అరేంజ్ చేయాలో కూడా అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా కేపీ అదే రోజు రాత్రి ఇంటికి వస్తాడు. అలా కేపీ తన రూమ్లోకి వెళ్ళి డ్రెస్ చేంజ్ చేసుకోబోగా అక్కడే గోడకి తను ఉదయం బావిలో పడేసిన ఆ బొమ్మ ఉన్న చక్రం చూసి షాక్ అయ్యి ఇది ఎక్కడికి ఎలా వచ్చిందని డౌట్ వచ్చి మళ్ళీ ఆ బావి దగ్గరికి వెళ్ళి చూడగా అక్కడ బావికి ఉన్న డోర్స్కి లాక్ వేసే ఉంటుంది. దాంతో ఆ బావికి లాక్ వేసి ఉన్నా సరే ఇది బయటికి ఎలా వచ్చిందా అని బావిలోకి టార్చ్ వేసి చూస్తూ ఉండగా అప్పుడే భయంకరమైన సౌండ్స్ వినిపించడంతో కేపీ భయపడి వెంటనే తన రూమ్లోకి వెళ్ళిపోతాడు. అప్పుడే బాగా ఆలోచించిన కేపీ గూగుల్లో సెర్చ్ చేసి ఎక్సోసిస్ట్ అంటే భూత వైద్యుడైన ఇలుమలై గురించి తెలుసుకుని తనకి ఫోన్ చేసి సార్ నా పేరు కేపీ, ఈరోజు మా ఇంటి పెరట్లో ఉన్న బావిలో ఒక డ్రీమ్ క్యాచర్ దొరికింది, దానికి ఒక బొమ్మ కూడా కట్టి ఉంది, దాన్ని తీసినప్పటి నుంచి నా చుట్టూ ఏదో జరుగుతున్నట్లు ఫీల్ అవుతున్నా సార్ అని దాన్ని ఫోటో తీసి ఇలుమలైకి పంపగా దాన్ని చూసిన ఇలుమలై కేపీకి ఆ డ్రీమ్ క్యాచర్ గురించి చెప్తూ ఈ డ్రీమ్ క్యాచర్ని ఇంట్లోని వారికి పీడకలలు రాకుండా ఇంట్లో తగిలిస్తారు, కానీ నీకు దొరికింది చాలా
చాలా డేంజరస్. ఇది పాతకాలంలో యూజ్ చేసిన డ్రీమ్ క్యాచర్. ఇంకా దానికి కట్టింది సాధారణ బొమ్మ కాదు, చేతబడి చేసిన బొమ్మ. నాకెందుకో అది బ్లాక్ మ్యాజిక్ చేసింది అనిపిస్తుంది. అందుకే అది ఎక్కడి నుంచైతే తీసావో అక్కడే పడేయి అని చెప్తాడు. దానికి కేపీ, అయ్యో సార్, నేను దాన్ని ఉదయమే అదే బావిలోనే పడేశాను. బావికి తాళం కూడా వేసి వెళ్ళాను. కానీ ఇప్పుడు ఇది ఇంట్లో ఉంది అనగా, దానికి ఇలుమలై బాగా గుర్తు చేసుకో, నువ్వు ఆ డ్రీమ్ క్యాచర్ని ఏమైనా డిస్టర్బ్ చేసావా అని అడగ్గా బాగా గుర్తు చేసుకున్న కేపీ, అవును సార్, దాన్ని బావి నుండి బయటికి తీసినప్పుడు దానికి ఉన్న ఒక ఈకని పీకేశాను అంటాడు. అది విన్న ఇలుమలై షాక్ అయ్యి, నువ్వు అలా చేయకుండా ఉండాల్సిందే, నువ్వు పెద్ద ప్రమాదంలో చిక్కుకోబోతున్నావు, నీ ప్రాణానికే ప్రమాదం అనగా, అది విన్న కేపీ మాత్రం తన మాటలు పట్టించుకోకుండా కాల్ కట్ చేసి అదంతా మర్చిపోయి తన ల్యాప్టాప్లో కాసేపు గేమ్ ఆడి అలాగే నిద్రపోతాడు. అలా కేపీ కళ్ళు మూయగానే కేపీకి తన కలలో కళ్ళు తెరవగానే ఒక పెద్ద బంగ్లా ముందు ఉంటాడు. నిజానికి మూవీ స్టార్టింగ్లో ఆ మంత్రగత్తె ఏ బంగ్లాలోకైతే వెళ్తుందో అదే ఈ బంగ్లా. కేపీకి అసలు తను ఎక్కడ ఉన్నాడో, తను అక్కడికి ఎలా వచ్చాడో కూడా అర్థం కాదు. అలా కేపీ భయపడుతూనే ఆ బంగ్లా లోపలికి వెళ్ళి ఆ బంగ్లా అంతా తిరిగి చూస్తూ తన అమ్మా నాన్నల్ని పిలుస్తూ ఉంటాడు. కానీ అక్కడి నుంచి ఎలాంటి రెస్పాన్స్ రాకపోవడంతో ఆ బంగ్లా అంతా తిరిగి చూస్తూ ఉండగా కేపీకి అక్కడ కొన్ని భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ అక్కడ ఏవో ఆత్మలు ఉన్నట్లు అనిపించడంతో కేపీ అక్కడి నుంచి బయటికి పారిపోవాలని చూడగా బంగ్లా తలుపులు ఓపెన్ అవ్వవు. దాంతో కేపీ ఆ బంగ్లాలోని ఒక స్టోర్ రూమ్లోకి వెళ్ళి ఆ రూమ్ డోర్ క్లోజ్ చేసి భయపడిపోతూ ఉండగా ఆ రూమ్లో అన్ని పాత వస్తువులే ఉంటాయి. వాటిని చూస్తున్న కేపీ చొక్కా ఒక వస్తువుకి తగిలి కొంచెం చినిగిపోతుంది. అయితే అప్పుడే కేపీకి ఆ రూమ్లో కూడా భయంకరమైన సౌండ్స్ వినిపిస్తూ ఒక భయంకరమైన ఆకారం కేపీ మీదకి రావడంతో కేపీ ఫుల్గా భయపడిపోయి వెంటనే కళ్ళు తెరవగా కేపీ తన కల నుంచి ప్రజెంట్లోకి వస్తాడు. కేపీ ఫుల్గా భయపడిపోతూ నాకు ఎప్పుడూ రాని ఇలాంటి భయంకరమైన కల వచ్చింది ఏంటి అని అక్కడే ఉన్న డ్రీమ్ క్యాచర్ని చూసి అసలు ఇదంతా దీనివల్లే అని దాన్ని తీసుకెళ్లి మళ్ళీ బావిలో పడేసి బావికి లాక్కి వేస్తాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన కేపీ జానీ అనే సైకియాట్రిస్ట్ డాక్టర్ని కలిసి తనకి జరుగుతున్న ఇన్సిడెంట్స్ గురించి చెప్పి సొల్యూషన్స్ అడగ్గా కేపీ ప్రాబ్లం సరిగ్గా అర్థం చేసుకోకుండా జానీ డాక్టర్ కేపీకి కొన్ని మెడిసిన్స్ రాసి ఇచ్చి అవి వాడమని చెప్పి పంపుతాడు. అయితే నాకు దొరికిన ఒకే ఒక క్లయింట్ నువ్వే అని నేను వదులుకోను అనుకుంటాడు. తర్వాత కేపీ ఆ మెడిసిన్స్ తీసుకుని రాత్రి ఇంటికి చేరుకుని తన రూమ్లోకి వెళ్ళి బావిలో పడేసిన డ్రీమ్ క్యాచర్ గోడకి ఉండడం చూసి షాక్ అవుతాడు. అది మళ్ళీ ఇంట్లోకి ఎలా వచ్చిందో అర్థం కాక ఇలుమలైకి కాల్ చేస్తాడు. అయితే తన ఫోన్ కనెక్ట్ అవ్వదు. దాంతో కేపీ దాన్ని బయట పడేయకుండా దానిపై ఒక క్లాత్ కప్పి కేపీ అలాగే నిద్రపోతాడు. అలా కేపీ మళ్ళీ అదే బంగ్లాలో సేమ్ డ్రెస్లో కళ్ళు తెరుస్తాడు. దాంతో కేపీకి అసలు ప్రతిరోజు ఒకే కళ ఎందుకు వస్తుందో అర్థం కాదు. అయితే కేపీకి అక్కడే ఒక కబోర్డ్లో మెరుస్తూ కళ్ళు కనిపించడంతో కేపీ భయపడి ఆ బంగ్లా నుంచి బయటకు పరిగెత్తుకుంటూ వెళ్తాడు. అయితే కేపీ ఆ ప్లేస్ నుంచి ఎటు పరిగెత్తినా సరే తిరిగి ఆ బంగ్లా ముందుకే వస్తూ ఉంటాడు. అలా చాలాసార్లు జరుగుతుంది. దాంతో కేపీకి మరో దారి లేక ఆ బంగ్లాలోకి వెళ్తాడు. అలా కేపీకి మళ్ళీ అక్కడ హర్రర్ ఇన్సిడెంట్స్ జరుగుతూ ఉంటాయి. కేపీ భయపడిపోతూ ఒక రూమ్లోకి వెళ్ళి డోర్స్ క్లోజ్ చేస్తాడు. అప్పుడే కేపీ వెనక నుంచి రెండు భయంకరమైన చేతులు కేపీని అటాక్ చేయాలని చూడగా కేపీ వాటి నుంచి తప్పించుకొని పారిపోబోగా అప్పుడే ఒక భయంకరమైన ఆకారం కేపీ మీదికి రావడంతో కేపీ భయపడిపోయి ఉలిక్కిపడి కళ్ళు తెరుస్తాడు. అసలు ఇదంతా తనకి ఎందుకు జరుగుతుందో తెలుసుకోవాలి అని వెంటనే ఇలుమలైకి ఫోన్ చేసి జరుగుతున్నదంతా చెప్పగా దానికి ఇలుమలై, దీని గురించి నేను ఒక బుక్లో చదివాను, అది ఒక శపించబడ్డ డ్రీమ్ క్యాచర్, అందువల్లే నీకు ఒకే డ్రీమ్ మళ్ళీ మళ్ళీ వస్తుంది. ఆ డ్రీమ్లో నుండి నువ్వు బయటపడాలి అంటే ఆ డ్రీమ్లోని ప్లేస్లో ఒక చోట డ్రీమ్ కీ ఉంటుంది, దాన్ని నువ్వు వెతకాలి. నువ్వు అలా చేయకపోతే డ్రీమ్లోనే నీ ప్రాణాలకి ఆపద ఏర్పడవచ్చు. కావాలంటే ఆ డ్రీమ్లో నీకు ఏదైనా జరిగి ఉంటే అది ఇప్పుడు నీకు కూడా ఉంటుంది చూడు అంటాడు. అది విన్న కేపీ రాత్రి కలలో తన తలకి అయిన గాయాన్ని చూసుకుని, అయితే కలలో తనకి ఏది జరిగినా సరే అది నిజ జీవితంలో కూడా అవుతుందని అర్థమవుతుంది. అప్పుడే ఇలుమలై కేపీతో, నువ్వు ఒకవేళ ఆ దెయ్యం చేతిలో చనిపోతే నిజ జీవితంలో కూడా చనిపోతావు, అందుకే నువ్వు ఆ డ్రీమ్లో ఆ దెయ్యం కంటపడకుండా సైలెంట్గా డ్రీమ్కి ఎక్కడ ఉందో కనిపెట్టు అని చెప్తాడు. అయితే అదే టైంకే తన డబ్బులు అడిగేందుకు డెవిల్ కేపీ ఇంటికి వచ్చి కేపీ ఇంట్లో సామాన్లన్నీ పగలగొడుతూ ఉండగా కేపీ ఈ డెవిల్ని కూడా తనతో పాటు డ్రీమ్లో తీసుకెళ్లాలి అని ప్లాన్ ప్రకారం డెవిల్తో ఆ డ్రీమ్ క్యాచర్కి ఉన్న ఈక పీకేలా చేసి వీడికి ఈ రోజు రాత్రి నుండే దూల తీరిపోద్ది అని నవ్వుకుంటాడు. నెక్స్ట్ సీన్లో కేపీ డాక్టర్ జానీ దగ్గరికి ట్రీట్మెంట్ కోసం వెళ్తూ ఆ డ్రీమ్ క్యాచర్ని కూడా తీసుకెళ్లి దాన్ని డాక్టర్కి చూపించి దాని గురించి చెప్పబోగా డాక్టర్ దాన్ని చూసి దీనికేంటి ఈకలున్నాయని ఒక ఈక పీకుతాడు. అది చూసిన కేపీ షాక్ అయ్యి, సరే డాక్టర్, రాత్రి కలుద్దామని అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. అది విన్న జానీకి ఏమీ అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అదే రోజు రాత్రి కేపీ, ఈ రోజు నాతో పాటు మరో ఇద్దరు నాకు తోడుగా డ్రీమ్లోకి వస్తారు అని నిద్రపోతాడు. అలా కేపీ కళ్ళు తెరవగానే బంగ్లాలో ఉంటాడు. అలా కాసేపటికే డెవిల్ నుండి జానీ కూడా అక్కడికి వస్తారు. వాళ్ళని చూసిన కేపీ, ఓ మీరు కూడా వచ్చేసారా అంటాడు.
దానికి వాళ్ళు అసలు ఇది ఏ ప్లేస్ రా, ఇక్కడికి మనం ఎలా వచ్చాం, త్వరగా ఓలా బుక్ చేయి ఇంటికి వెళ్దాం అంటారు. అప్పుడే కేపీ వారికి అసలు నిజం చెప్పబోగా వారికి అక్కడ భయంకరమైన ఆకారం కనిపించడంతో ముగ్గురు తలోదారి పరుగు తీస్తారు. కేపీ అలా ఒక విండో కటన్ చాటుగా దాక్కోగా అప్పుడే ఆ దెయ్యం వెనక నుంచి కేపీకి ఊపిరాడనివ్వకుండా చేస్తుంది. కేపీ ఆల్మోస్ట్ చనిపోయే టయానికి ప్రజెంట్లో కేపీని తన అమ్మ నిద్రలేపడంతో కేపీ ఫుల్గా ఆయాసపడుతూ థ్యాంక్స్ అమ్మ నిద్రలేపినందుకు అని చెప్పి కూల్ అవుతాడు. నెక్స్ట్ సీన్లో కేపీ డెవిల్ అండ్ జానీకి ఆ డ్రీమ్ క్యాచర్ గురించి నిద్రపోతే ఆ దెయ్యాల బంగ్లాలోకి వెళ్తామని, అక్కడ మనం చనిపోతే రియల్ లైఫ్లో కూడా చనిపోతామని అంతా చెప్తాడు. అది విన్న జానీ షాక్ అవ్వగా డెవిల్కి మాత్రం అసలు ఏం అర్థం కాదు. తనని ఈ డ్రీమ్స్ నుండి బయటపడేయమని, అప్పటిదాకా నా డబ్బులు కూడా అడగను అని కేపీకి చెప్తాడు. తర్వాత కేపీ అండ్ జానీ వెళ్ళి ఇలూమలైని కలిసి జరిగిందంతా చెప్పగా అది విన్న ఇలూమలై అయితే నీతో పాటు మరో ఇద్దరు చేరారా అని వారికి అక్కడే ఉన్న రెజినా కసాండ్రాస్ డార్క్ డేవ్స్ని పరిచయం చేసి తను పారానార్మల్ ఇన్వెస్టిగేటర్, తన దగ్గర ఉన్న బ్లాక్ మ్యాజిక్ బుక్లోనే డ్రీమ్ క్యాచర్ గురించి తెలుసుకున్న మీ కేసు గురించి తనకి మొత్తం చెప్పాను అని చెప్తాడు. అప్పుడే డార్క్ డేవ్స్ కేపీని మీరు డ్రీమ్లో వెళ్ళే ప్లేస్ ఎలా ఉందని డీటెయిల్గా చెప్పండి అని అడగ్గా దానికి కేపీ బాగా గుర్తు చేసుకుని అది ఒక పురాతన బ్రిటిష్ కాలం నాటి బంగ్లాలా ఉంది. ఆ బంగ్లాలో చాలా విగ్రహాలు అలాగే చాలా పెయింటింగ్స్ కూడా ఉన్నాయి. అయితే ఒక పెయింటింగ్ మాత్రం ఎవరో కావాలనే పగలగొట్టినట్టు ఉంది. ఫేస్ క్లియర్గా తెలియట్లేదు కానీ అది ఒక మగ వ్యక్తిది. పెయింటింగ్ కింద చార్లీ డిక్సన్ ఒలంపస్ స్టూడియో 1930 అని రాసి ఉంది అని చెప్పగా దానికి ఇలుమలై ఇదే రియల్ వరల్డ్ అయి ఉంటే నేను ఈ కేసుని ఈజీగా హ్యాండిల్ చేసేవాడిని. డ్రీమ్ వరల్డ్ కాబట్టి అప్పటి ఫొటోస్ ఏవైనా ఉంటేనే నేను ఫర్దర్గా ఏదైనా చేయడానికి వీలవుతుంది అంటాడు. దానికి కేపీ అయితే సార్ నేను ఆ దెయ్యం ఫేస్ బొమ్మ గీస్తాను అంటాడు. దానికి ఇలుమలై నాకు ఒక 2 రోజులు టైం ఇవ్వండి, మీరు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ బట్టి నేను ఆ బంగ్లా గురించి అందులో ఉండే దెయ్యమాత్మ గురించి తెలుసుకోవడానికి ట్రై చేస్తానని చెప్తాడు. డార్క్ డేవ్స్ కూడా కేపీకి ధైర్యం చెప్పి మీకు తోడుగా ఉంటానని చెప్పి పంపుతుంది. సీన్ కట్ చేస్తే అలా కేపీ ఇంటికి రాగానే తను బీరువాలో దాచిన డ్రీమ్ క్యాచర్ అక్కడే గోడకి తగిలించి ఉంటుంది. అది చూసి కేపీ షాక్ అవ్వగా ఇక్కడే మరో అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ డ్రీమ్ క్యాచర్కి ఉన్న చాలా ఈకలు పీకేసి ఉండడం కేపీ గమనిస్తాడు. అప్పుడే కేపీకి ఆ ఈకలన్నీ తన అమ్మ నాన్న అండ్ మామ పీకేశారు అని తెలిసి కేపీ మైండ్ బ్లాక్ అయి షాక్లో ఉండిపోతాడు. నెక్స్ట్ సీన్లో బాగా ఆలోచించిన కేపీ అదే విషయం ఇలుమలైకి చెప్పి సొల్యూషన్ అడగాలని కాల్ చేయగా తనకి కాల్ కనెక్ట్ అవ్వదు. దాంతో డార్క్ డేవ్స్కి ఫోన్ చేసి ఇలుమలై సార్ ఎక్కడికి వెళ్ళారు, ఎన్నిసార్లు కాల్ చేసినా కాల్ కనెక్ట్ అవ్వట్లేదని అడగ్గా దానికి డార్క్ డేవ్స్ సార్ మీ కేసు విషయమై ఇన్ఫర్మేషన్ సేకరించడానికి వెళ్ళారు, అసలు ప్రాబ్లం ఏంటి అని అడగ్గా కేపీ తనతో తెలియకుండానే నా ఫ్యామిలీ మొత్తం ఆ డ్రీమ్ క్యాచర్కి ఉన్న ఈకలు పీకేశారు, ఇప్పుడు వారిని ఈ ప్రాబ్లం నుంచి ఎలా బయటపడేయాలని అడుగుతాడు. దానికి తను వాళ్ళని నిద్రపోకుండా ఆపాలి, అది ఎలాగూ కుదరదు కాబట్టి అందుకే వారికి అసలు నిజం చెప్పు, వాళ్ళే అర్థం చేసుకుని నిద్రపోరు అని చెప్తుంది. దాంతో కేపీ వారికి ఆ డ్రీమ్ క్యాచర్ని చూపించి జరిగిందంతా క్లియర్గా చెప్తాడు. అయితే అదంతా విన్న వాళ్ళు స్టోరీ చాలా బాగుంది, మూవీ తీస్తే బ్లాక్ బస్టర్ హిట్ అవుతుంది అని కేపీ మాట నమ్మకుండా నవ్వుతారు. దాంతో కేపీ తన మామకి ప్రాక్టికల్గా చూపించాలి అని తనని పడుకోమని చెప్తాడు. అలా తన మామ నిద్రపోయిన కాసేపటికే చేతులు కాళ్ళు వణికిపోతూ ఉండడంతో అది చూసిన కేపీ దయ్యాన్ని చూసినట్టు ఉన్నాడు అని నిద్రలేపగా తను ఫుల్గా భయపడిపోతూ నేను నమ్ముతున్నాను అంటాడు. అలా కేపీ ఫ్యామిలీ కేపీ చెప్తుంది అంతా నిజమే అని నమ్ముతారు. నిద్రపోకుండా ఉండడానికి ట్రై చేస్తూ ఉంటారు. అప్పుడే డార్క్ డేవిస్ కేపీకి ఫోన్ చేసి ఇలుమలై సార్ వచ్చాడు అని చెప్పడంతో కేపీ తను డ్రీమ్లో చూసిన దయ్యం బొమ్మ గీసిన దాన్ని తీసుకెళ్లి తనకి చూపిస్తాడు. అప్పుడే ఇలుమలై కేపీతో నీ కేసు గురించి ఇన్ఫర్మేషన్ కోసమే వెళ్ళాను అని తను సేకరించిన ఇన్ఫర్మేషన్ చెప్పడం స్టార్ట్ చేస్తాడు. మీ డ్రీమ్ కేసుకి సంబంధించి జరిగిన ఒకే ఒక ఇన్సిడెంట్ బ్రిటిష్ కాలంలో చెన్నైలో జరిగిన రాబర్ట్ ల్యాంగ్డన్ అండ్ మ్యాగ్డలిన్ మెల్లిస్ మర్డర్ కేసు అని 1930వ సంవత్సరంలో చెన్నైలో కమాండర్ రాబర్ట్ అని ఒకరు ఉండేవారు. ఆయనకి మ్యాగ్డలిన్ అంటే చాలా ఇష్టం, ప్రేమ. వాళ్ళిద్దరూ పెళ్లి కూడా చేసుకోవాలి అనుకున్నారు. అయితే పెళ్లికి కొన్ని రోజుల ముందే గవర్నమెంట్ పని మీద వేరే ఊరికి వెళ్ళాడు రాబర్ట్. అప్పుడే అదే బంగ్లాలో కాపలాగా ఉన్న సోల్జర్ విలియంకి మ్యాగ్డలిన్ మీద కోరిక కలిగింది. రాబర్ట్ లేని అదే సమయంలో ఒక మంత్రగత్తెని ఆ బంగ్లాలోకి తీసుకొచ్చాడు. అదే రోజు నుండే మ్యాగ్డలిన్లో చాలా మార్పులు వచ్చాయి. నిజానికి ఆ మంత్రగత్తె ద్వారా విలియం మ్యాగ్డలిన్ని తన వశం చేసుకుని ఉంటాడు. ఇంకా అలా కొన్ని రోజులకి ఊరు నుంచి తిరిగి బంగ్లాకి చేరుకున్న రాబర్ట్కి విలియం చేసిందంతా మరొక సోల్జర్ చెప్తాడు. దాంతో కోపం వచ్చిన రాబర్ట్ గన్ను తీసుకుని విలియంని షూట్ చేసి చంపాలి అని చూడగా విలియం తప్పించుకుని పారిపోతాడు. అయితే ఆ తర్వాత రోజే అనుమానాస్పద స్థితిలో తమ బెడ్రూమ్లో రాబర్ట్ అండ్ మ్యాగ్డలిన్ చనిపోయి ఉంటారు. అయితే అందరూ కూడా వారిని చంపింది విలియమే అనుకుంటారు. కానీ ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే ఆ పక్కనే
ఉన్న అడవిలో విలియం డెడ్ బాడీ కూడా దొరుకుతుంది. ఇంకా సోల్జర్స్ అందరూ కూడా ఆ మంత్రగత్తెని పట్టుకొని షూట్ చేసి చంపేస్తారు. అలా ఈ వార్త ఆ ఊరంతా వ్యాపిస్తుంది. అయితే అలా కొన్ని రోజులకే అక్కడి ఊరి వాళ్ళకి కలలో మ్యాగ్డలిన్ దయ్యంలాగా వచ్చి భయపడుతుంది అని, ఆ బంగ్లా హాంటెడ్ అవ్వటం వల్ల ఆ బంగ్లాని కూల్చేస్తారు. అయితే మ్యాగ్డలిన్ ఆత్మ ఇంకా అక్కడే ఉంది అని, తన శాపం వల్ల ఎంతమంది చనిపోయారు అని తెలుసుకున్నా అని, ఇంకా నువ్వు గీసిన డ్రాయింగ్ కూడా మ్యాగ్డలిన్దే అని తన పెయింటింగ్ తనకి చూపిస్తాడు. ఆ 2 పెయింటింగ్ చూసిన కేపీ కూడా షాక్ అవుతాడు. ఇంకా ఇలుమలై కేపీతో ఆ బంగ్లాలోకి వచ్చిన మంత్రగత్తెకి, నీ దగ్గర ఉన్న డ్రీమ్ క్యాచర్కి ఏదో లింక్ ఉంది, మీరు ప్రాణాలతో బయటపడాలి అంటే మిమ్మల్ని కాపాడగలిగే డ్రీమ్కి అదే బంగ్లాలో ఏదైనా అనిమల్కి చెందిన ఏదైనా బాడీ పార్ట్ అయి ఉండవచ్చు అని, అది కనిపెట్టండి, అప్పుడే మీరు ఈ డ్రీమ్ నుంచి బయటపడగలరు అని చెప్తాడు. అదంతా విన్న కేపీకి మరో దారి లేక ఇంటికి వెళ్ళి తన ఫ్యామిలీకి విషయమంతా చెప్పి అందరూ నిద్రపోయి డ్రీమ్లోని ఆ బంగ్లాలోకి వెళ్ళి ఆ డ్రీమ్ కీ కోసం వెతుకుతూ ఉంటారు. అలా అందరూ కలిసి కీ కోసం అన్ని రూమ్స్లోకి వెళ్ళి వెతుకుతూ ఉండగా ఇదే ప్రాసెస్లోనే వారికి ఆ భయంకరమైన దయ్యం కనిపిస్తూ భయంకరమైన శబ్దాలు చేస్తూ ఉండడంతో ఆ దయ్యాన్ని చూస్తున్న వాళ్ళు ఫుల్గా భయపడిపోతూ ఉంటారు. అలా మ్యాగ్డలిన్ దయ్యం అందరికీ భయం అంటే ఏంటో పరిచయం చేస్తూ ఉంటుంది. ఈ సీన్స్ అన్నీ కూడా మూవీలో చాలా హర్రర్ అండ్ ఫన్నీగా ఉంటాయి. అయితే ఇక్కడే మరో ట్విస్ట్ ఏంటి అంటే, ఆ బంగ్లాలో ఒక మగ దయ్యం కూడా ఉంటుంది. అది కేపీ ఫాదర్ని చంపాలి అని చూడగా కేపీ దాన్ని చూసి షాక్ అయ్యే దాని నుండి తన ఫాదర్ని కాపాడే తనని అక్కడి నుంచి పారిపోమని చెప్పి కేపీ కూడా ఒక బిరువాలకి వెళ్ళి దాక్కుంటాడు. అలా మగదయ్యం కేపీ వెనకాలే వచ్చి తనని చంపబోగా అదే టైంకే ప్రజెంట్లో డార్క్ డేవిస్ కేపీని నిద్రలేపుతుంది. మరోపక్క ఆ దెయ్యం కేపీ ఫ్యామిలీని కూడా చంపబోగా కేపీ తన ఫ్యామిలీని కూడా నిద్రలేపి వారిని కాపాడుతాడు. అప్పుడే కేపీ డార్క్ డేవిస్తో ఆ బంగ్లాలో మ్యాగ్డలిన్ దెయ్యంతో పాటు మరొక మగదయ్యం కూడా ఉందని చెప్తాడు. అది విన్న డార్క్ డేవిస్ ఆ మగదయ్యం రాబర్టే అయి ఉంటాడు అనుకుని, అలా డార్క్ డేవిస్ ఆ బ్రిటిష్ కాలానికి చెందిన తనకు తెలిసిన ఒక మహిళని కలిసి ఆ మగదయ్యం రాబర్టుదా కాదా అని క్రాస్ చెక్ చేసుకోగా కేపీ అక్కడే ఉన్న బ్రిటిష్ కాలం నాటి ఫోటోలో విలియం ఫోటో చూసి ఆ మగదయ్యం విలియం అని కన్ఫర్మ్ చేసుకుంటాడు. తర్వాత డార్క్ డేవిస్ అండ్ కేపీ ఇలుమలైని కలిసి కేపీ ఇలుమలైతో ఆ బంగ్లాలో ఆడదయ్యంతో పాటు మగదయ్యం కూడా ఉంది, మేము ఆ డ్రీమ్కి ఇంకా కనిపెట్టలేకపోయాం, మీరే హెల్ప్ చేయండి అని అడగ్గా ఇలుమలై కేపీతో, ఈరోజు రాత్రి డ్రీమ్ వరల్డ్లోకి మీతో పాటు నేను వచ్చి ఆ 2 దెయ్యాలను ఎలాగైనా బంధించి ఆ డ్రీమ్కి వెతకడంలో మీకు హెల్ప్ చేస్తా అని చెప్పి పంపుతాడు. అయితే అదే రోజే సడన్గా ఇలుమలైకి హార్ట్ స్ట్రోక్ రావడంతో తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. డాక్టర్ తనకి 2 రోజులు రెస్ట్ కావాలి అని చెప్తాడు. ఈ విషయం తెలిసిన కేపీకి ఏం చేయాలో అర్థం కాదు. సీన్ కట్ చేస్తే అలా కేపీ ఇంటికి రాగానే అప్పుడే కేపీకి తన ఫాదర్ ఇంటి డాక్యుమెంట్స్ చూపించి, ఒకప్పుడు ఆ బ్రిటిష్ బంగ్లా ఉన్న ప్లేస్లోనే మీ ముత్తాత ఆ బంగ్లాని కూల్చేసి ఈ ఇల్లు కట్టించాడు అని చెప్పడంతో అది విన్న కేపీకి అందుకే ఆ డ్రీమ్ క్యాచర్ ఆ బావిలో దొరికిందని అర్థమవుతుంది. అప్పుడే కేపీ వారితో, ఇల్లుమలై హాస్పిటల్లో కోలుకోవడానికి 2 రోజులు టైం పడుతుంది, అందుకే మనం ఈ 2 రోజులు అస్సలు నిద్రపోకూడదు అని, ఏం చేసైనా సరే మేల్కొనే ఉండాలని నిద్రపోకుండా ఉండడానికి చాలా ట్రై చేస్తూ ఉంటారు. మరోపక్క డెవిల్ అండ్ జానీ కూడా నిద్రపోకుండా ఉండడానికి చాలా ఐడియాలు వేస్తూ ఉంటారు. అలా మొత్తానికి చాలా కష్టపడి 2 రోజులు నిద్రపోకుండా ఉంటారు. అయితే 2 రోజులుగా నిద్రలేకపోవడం వల్ల అందరికీ హాలోజినేషన్ స్టార్ట్ అయ్యి అందరికీ ఒకరి మొహాలు మరొకరికి విచిత్రంగా కనిపిస్తూ ఉండడంతో డాక్టర్ జానీకి విషయం అర్థమయ్యి కొన్ని మెడిసిన్స్ రాసి శేఖర్ని తీసుకురమ్మని మెడికల్ షాప్కి పంపగా శేఖర్ అక్కడ పనిచేసే అమ్మాయిని చూస్తూ తన టాబ్లెట్స్కి బదులుగా మరొక టాబ్లెట్స్ తీసుకుని వస్తాడు. అలా అందరూ ఆ టాబ్లెట్స్ వేసుకోగానే ఫుల్గా నిద్రపోతారు. నిజానికి అవి పవర్ఫుల్ స్లీపింగ్ టాబ్లెట్స్. ఇంకేముంది, అలా అందరూ నిద్రపోగానే ఆ బంగ్లాలో కళ్ళు తెరుస్తారు. అప్పుడే మ్యాగ్డలిన్ ఆత్మ వారిపై అటాక్ చేయడానికి వస్తూ ఫుల్గా భయపడుతూ ఉంటుంది. కేపీ అండ్ మిగతా వారు దాని నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నిస్తూ భయపడిపోతూ ఉంటారు. అయితే అప్పుడే కేపీకి ఇలుమలై చెప్పిన ఒక మాట గుర్తొస్తుంది. అదేంటంటే, ఆ దెయ్యాన్ని మధ్యలో ఉంచి దానికి 2 వైపులా 2 అద్దాలు ఉంచగలిగితే ఆ దెయ్యాన్ని బంధించవచ్చు అని. దాంతో కేపీ చాలా కష్టపడి విలియం ఆత్మని అలా 2 అద్దాల మధ్య బంధిస్తాడు. అయితే అది చూసిన మ్యాగ్డలిన్ దయ్యం గట్టిగా అరుస్తూ ఉంటుంది. అదంతా చూస్తున్న కేపీకి విలియం ఆత్మని బంధిస్తే మ్యాగ్డలిన్ ఆత్మ ఎందుకు బాధపడుతుంది అని అందరికీ ధైర్యం చెప్పి తను ధైర్యంతో మ్యాగ్డలిన్ ఆత్మ దగ్గరికి వెళ్ళి విలియం ఆత్మని బంధిస్తే నువ్వెందుకు బాధపడుతున్నావు అని అడగ్గా మ్యాగ్డలిన్ జరిగింది చెప్పడం స్టార్ట్ చేస్తుంది. ఇక్కడే స్టోరీ ఫ్లాష్ బ్యాక్లోకి వెళ్తుంది. నిజానికి బ్రిటిష్ గవర్నమెంట్లో డాక్టర్గా పనిచేసే మ్యాగ్డలిన్ ఆర్మీ సోల్జర్గా పనిచేసే విలియం ప్రేమించుకుంటూ ఉంటారు. అయితే అదే టైంకి అక్కడికి కమాండర్గా రాబర్ట్ వస్తాడు. రాబర్ట్ ఒక ఉమనైజర్, అందంగా కనిపించిన ప్రతి అమ్మాయిని బలవంతంగా అనుభవిస్తూ ఉంటాడు. అలా ఒకసారి బంగ్లాలో పార్టీ ఏర్పాటు చేయగా అప్పుడే రాబర్ట్ మ్యాగ్డలిన్ని చూసి ఇష్టపడి తనని బలవంతంగా తన గదిలో బంధించి తనకి మ్యాగ్డలిన్కి త్వరలో పెళ్లి అని ప్రకటిస్తాడు. అయితే మ్యాగ్డలిన్కి తనకి పెళ్లి చేసుకోవడం ఇష్టం లేదు అని తెలిసి బలవంతంగా తనని అనుభవిస్తూ టార్చర్ చేస్తూ ఉంటాడు. అలా ఒకరోజు గవర్నమెంట్ పని మీద రాబర్ట్ మరో ఊరికి వెళ్ళగా అప్పుడే విలియం
ఒక మంత్రగత్తెని కలిసి విషయమంతా తనకి చెప్పి ఎలాగైనా నన్ను మ్యాగ్డలిన్ని కలిసి ఉండేలా చేయమని రిక్వెస్ట్ చేయగా, దానికి మంత్రగత్తె ఇక్కడ మిమ్మల్ని కలపలేను కానీ మేము కంట్రోల్ చేయలేని గోస్ట్‌లని లాక్ చేసే మెథడ్‌లోనే డ్రీమ్ వరల్డ్‌లోనే మిమ్మల్ని కలుపుతాను అని చెప్పడంతో ఆ రోజే విలియం మంత్రగత్తెని బంగ్లాలోకి తీసుకుని రాగా తను బ్లాక్ మ్యాజిక్ బుక్ ద్వారా ఇదే బంగ్లాని డ్రీమ్ వరల్డ్‌లో సృష్టించి విలియంకి డ్రీమ్ క్యాచర్ ఇచ్చి దీనికి ఉన్న ఒక ఈక పీకు నువ్వు అలా చేస్తే రాత్రి పడుకోగానే ఆ డ్రీమ్ వరల్డ్‌లోకి వెళ్తావు. అలాగే మ్యాగ్డలిన్ని కూడా దీన్ని ఈక పీకమని చెప్పు. అలా ఇద్దరు డ్రీమ్ వరల్డ్‌లో ఏకాంతంగా కలుసుకుంటారు అని చెప్పి వెళ్ళిపోతుంది. అదే రోజు రాత్రి విలియం మ్యాగ్డలిన్ని కలిసి అంతా చెప్తాడు. అయితే అదంతా చాటుగా ఉండి ఒక సోల్జర్ కూడా విని ఉంటాడు. అలా అదే రోజు రాత్రి మ్యాగ్డలిన్ కూడా డ్రీమ్ క్యాచర్‌కి ఉన్న ఈక పీకి నిద్రపోయి ఇద్దరు అలా డ్రీమ్ వరల్డ్‌లోని అదే బంగ్లాలో కలుస్తారు. అప్పుడే విలియం మ్యాగ్డలిన్‌కి మంకీ చేతి ఆకారంలో ఉన్న మంకీ పా చూపించి ఈ డ్రీమ్ వరల్డ్ నుండి బయటపడాలి అంటే దీన్ని పట్టుకుని ఒక మంత్రం చదవాలి అని ఆ మంత్రం తనకి చెప్తాడు. అలా ఇద్దరు రాత్రి పడుకోగానే డ్రీమ్ వరల్డ్‌లో కలిసి హ్యాపీగా మాట్లాడుకుంటూ ఉంటారు. సీన్ కట్ చేస్తే అలా కొన్ని రోజుల తర్వాత రాబర్ట్ తిరిగి బంగ్లాకి చేరుకుంటారు. అప్పుడే ఆ సోల్జర్ విలియం అండ్ మ్యాగ్డలిన్‌ల విషయమంతా చెప్పడంతో అదే రోజు రాత్రి మ్యాగ్డలిన్ నిద్రపోయి ఆ డ్రీమ్ వరల్డ్‌లోకి వెళ్ళాక రాబర్ట్ మ్యాగ్డలిన్ రూమ్ అంతా వెతికి డ్రీమ్ క్యాచర్‌ని కనిపెట్టి దాన్ని ఈక పీకి తను కూడా డ్రీమ్ వరల్డ్‌లోకి వెళ్ళి అక్కడ ఇద్దరూ కలిసి ఉండడం చూసి కోపంతో విలియన్ని చంపబోగా విలియం మ్యాగ్డలిన్‌కి ఆ మంకీ పా ఇచ్చి మంత్రం చదివి ఈ డ్రీమ్ వరల్డ్ నుండి నువ్వు వెళ్ళిపో అని చెప్తాడు. కానీ తను విలియంని వదిలిపెట్టి వెళ్ళలేకపోతుంది. అప్పుడే రాబర్ట్ విలియంని చంపగా అది చూసిన మ్యాగ్డలిన్ కత్తితో రాబర్ట్ని పొడి చేస్తుంది. దాంతో రాబర్ట్ అదే కత్తితో మ్యాగ్డలిన్ని కూడా పొడిచి చంపుతాడు. ఆ మంకీ పా తీసుకుని ఆ వరల్డ్ నుండి బయటపడేందుకు ఆ మంత్రం చెప్పమని అడగ్గా తను చెప్పదు. అలా ముగ్గురు డ్రీమ్ వరల్డ్‌లోనే చనిపోయి అక్కడే వారి ఆత్మలు ఇరుక్కుపోతాయి. అయితే ఆత్మగా మారాక కూడా రాబర్ట్ విలియం అండ్ మ్యాగ్డలిన్ ఆత్మల్ని టార్చర్ చేస్తూ ఉండగా అలా ఒకరోజు సడన్ గా రాబర్ట్ ఆత్మ కనబడకుండా పోయి ఉంటుంది. అలా జరిగిందంతా చెప్పగా అది విన్న కేపీ అయితే మేము ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటపడడానికి వేరే దారే లేదా అని అడగ్గా దానికి తను మంకీ పా తప్ప మరొక దారి లేదు, అది రాబర్ట్తోనే పోయింది అంటుంది. దాంతో అందరూ ఫుల్గా భయపడిపోగా అప్పుడే ప్రజెంట్లో డార్క్ డేవిస్ కేపీ ఇంటికి వచ్చి నిద్రపోతున్న అందరినీ లేపుతుంది. తర్వాత కేపీ అండ్ డార్క్ డేవిస్ ఇలుమలై దగ్గరికి వెళ్ళి కేపీ తనకి అంతా చెప్తాడు. అదంతా విన్న ఇలుమలై మీరు డ్రీమ్ వరల్డ్లో రెండు ఆత్మల్లో ఒక్కదాన్నే బంధించారు కాబట్టి 24 గంటల్లో ఆ అద్దం పగిలి విలియంకి ఏదైనా జరిగితే తను మ్యాగ్డలిన్ని కూడా కుర్రంగా చంపేస్తాడు. అప్పుడు రాబర్ట్తో పాటు మంకీపా కూడా మాయమైపోతుంది అని చెప్పడంతో అది విన్న కేపీ బాగా ఆలోచించి ఒకవేళ ఆ డ్రీమ్ క్యాచర్ ఈక పీకాము కాబట్టే డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళాం, అదే డ్రీమ్ క్యాచర్ని డ్రీమ్ వరల్డ్లోకి తీసుకెళ్ళి అక్కడ ఈక పీకితే ఈ వరల్డ్లోకి వచ్చే ఛాన్స్ ఉంది కదా అని అలా వారికి మరొక దారి లేక పెంటాగ్రామ్ అనే మెథడ్ ద్వారా కేపీ ఫ్యామిలీ అండ్ డెవిల్ జానీ కలిసి ఆ డ్రీమ్ క్యాచర్ని తీసుకుని డ్రీమ్ వరల్డ్లోకి వెళ్తారు. అయితే వీరు అనుకున్నట్టు జరగకపోతే అందరూ ఆ డ్రీమ్ వరల్డ్లోనే ఇరుక్కుపోయే ఛాన్స్ ఉంది. అలా అందరూ డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళాక కేపీ తన అమ్మకి ఆ డ్రీమ్ క్యాచర్ని ఇచ్చి దానికి ఉన్న ఈక పీకమంటాడు. తన అమ్మ ఈక పీకుతుంది కానీ వారు అనుకున్నట్టు కాకుండా తను రియల్ వరల్డ్లోకి రాదు. అంటే వారి ప్లాన్ ఫెయిల్ అవ్వడంతో అందరూ కూడా తాము ఇంకా ఇక్కడే ఇరుక్కుపోతామని ఏడుస్తారు. ఇదిలా ఉంటే మరో పక్క ఈ విషయం తెలుసుకున్న ఇలుమలై అండ్ డార్క్ డేవిస్ ఆ డ్రీమ్ క్యాచర్కి కట్టి ఉన్న బొమ్మని చూసి రాబర్ట్ కనబడకుండా పోవడానికి ఆ మంత్రగత్తెకి లింక్ ఉందేమో అని డౌట్ వచ్చి ఆ మంత్రగత్తె గురించి తెలుసుకోగా ఇక్కడే అదిరిపోయే ట్విస్ట్ ఏంటి అంటే ఆ మంత్రగత్తె ఎవరో కాదు డార్క్ డేవిస్కి గ్రేట్ గ్రాండ్ మదర్ అని తెలిసి ఇలుమలై తన ఆత్మని డార్క్ డేవిస్లోకి రప్పించి అప్పుడు జరిగింది తెలుసుకుంటారు. నిజానికి అలా ముగ్గురు డ్రీమ్ వరల్డ్లో చనిపోయాక రాబర్ట్ ఆత్మ విలియం అండ్ మ్యాగ్డలిన్ ఆత్మలని అక్కడ కూడా టార్చర్ చేస్తూ ఉంటుంది అని తెలుసుకున్న మంత్రగత్తె రాబర్ట్ ఆత్మని ఆ డ్రీమ్ బంగ్లాలోనే బంధించడానికి ఒక చేతబడి చేసిన బొమ్మకి రాబర్ట్ శవం నుండి తీసిన వెంట్రుకలు కట్టి బంగ్లాలో ఉన్న డ్రీమ్ క్యాచర్తో దాన్ని కట్టి ఆత్మలు బంధించే మంత్రం చెప్పి రాబర్ట్ ఆత్మని డ్రీమ్ బంగ్లాలోనే ఒక గోడలో బంధించి తర్వాత ఆ బొమ్మతోనే రాబర్ట్ ఆత్మను కూడా అంతం చేయాలి అనుకోగా అదే టైంకే తనని చూసిన ఒక సోల్జర్ తనని షూట్ చేసి చంపేసి ఉంటాడు. అలా 100 సంవత్సరాలుగా రాబర్ట్ ఆత్మ గోడలో బందీగా ఉన్నాడని తెలుస్తుంది. విషయం అర్థమైన డార్క్ డేవిస్ ఇలుమలైతో సార్ అయితే కేపీ వాళ్ళు ఆ డ్రీమ్ క్యాచర్ నుండి ఆ బొమ్మ వేరు చేయకూడదు, అలా చేస్తే రాబర్ట్ ఆత్మ బయటికి వస్తుంది, అలా జరగకుండా డ్రీమ్ వరల్డ్లోకి నేను వెళ్ళి వారిని నేను ఆపుతా, మీరు రాబర్ట్ ఆత్మని కంట్రోల్ చేసే స్పెల్ కనుక్కునే అక్కడికి రండి అని చెప్పి డార్క్ డేవిస్ కూడా డ్రీమ్ వరల్డ్లోకి వెళ్ళి కేపీని కలిసి ఆ డ్రీమ్ క్యాచర్ ఎక్కడా అని అడగ్గా ఇక్కడే ట్విస్ట్ ఏంటి అంటే అప్పటికే కేపీ కోపంతో దాన్ని విసిరిగొట్టడంతో ఆ బొమ్మ దాని నుంచి ఊడిపోయి ఉంటుంది. అది చూసిన డార్క్ డేవిస్ వారికి అసలు విషయం చెప్పగా అందరూ షాక్ అవుతారు. అప్పుడే రాబర్ట్ ఆత్మ తన బందీని విడిపించుకుని బయటికి రాగా రాబర్ట్ ఆత్మని చూసి అందరూ భయపడిపోతారు. అప్పుడే రాబర్ట్ ఆత్మ మ్యాగ్డలిన్ ఆత్మని బంధించి ఆ మంత్రం చెప్పమని అడుగుతూ ఉండగా అప్పుడే కేపీ అండ్ మిగతా వారు ఆ రాబర్ట్ ఆత్మని బంధించడానికి చాలా ప్రయత్నాలు చేస్తూ ఉంటారు కానీ ఏవీ వర్కౌట్ అవ్వవు. కానీ అప్పుడే
అప్పుడే కేపీ అనుకోకుండా ఆ బొమ్మని కాలితో తొక్కగా రియాక్షన్ మాత్రం రాబర్ట్ ఆత్మలో కలవడాన్ని చూసిన కేపీ వాడి ప్రాణం బొమ్మలో ఉందని అర్థమయ్యి ఆ బొమ్మకి ఒక చెయ్యి పీకేస్తాడు. దాంతో రాబర్ట్ ఆత్మకి ఒక చెయ్యి పని చేయదు. అప్పుడే రాబర్ట్ ఆత్మ కేపీని షూట్ చేయగా కేపీకి షోల్డర్లో బుల్లెట్ దిగి చేతిలోని బొమ్మ జారి ఒక చిన్న హోల్లో పడిపోతుంది. అది రాబర్ట్ ఆత్మ తీసుకుంటుంది. మరోపక్క ఇలుమలై ఒక పుస్తకంలోని మంత్రాల ద్వారా వాటిని చదువుతూ డ్రీమ్ వరల్డ్లో ఉన్న డార్క్ డేవిస్ ద్వారా రాబర్ట్ని బంధించాలని ట్రై చేస్తాడు. కానీ రాబర్ట్ ఆత్మ బంధించబడదు. తను ఎలాగైనా ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి బయటపడాలి అని మ్యాగ్డలిన్ని బంధించి మంత్రం చెప్పమని టార్చర్ చేస్తూ ఉండగా అప్పుడే కేపీ చాలా కష్టపడి అక్కడే ఉన్న ఒక కత్తి ద్వారా దాన్ని నేలకి రాస్తూ నిప్పురవ్వలు పుట్టించి ఆ బొమ్మని అంటించడంతో ఆ బొమ్మతో పాటు రాబర్ట్ ఆత్మ కాలిమాస్ అయిపోతుంది. అది చూసిన మ్యాగ్డలిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతుంది. తర్వాత కేపీ ఆ మంకీ పాని పట్టుకొని మంత్రం చదివి మొదట విలియం అండ్ మ్యాగ్డలిన్ని ఈ డ్రీమ్ వరల్డ్ నుంచి విడిపించి తర్వాత తనతో పాటు అందరినీ ఆ డ్రీమ్ వరల్డ్ నుండి విడిపిస్తాడు. సీన్ కట్ చేస్తే అలా 3 నెలల తర్వాత కేపీ ఇదే కాన్సెప్ట్ తో ఒక గేమ్ డెవలప్ చేస్తాడు. దాంతో కేపీకి ఒక పెద్ద కంపెనీలో జాబ్ కూడా దొరుకుతుంది. అలా అక్కడితో మూవీ అనేది ఎండ్ అవుతుంది.